ఇండియన్ పాలిటిక్స్ లో ఎవరికీ సాధ్యం కాని దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక హిస్టారికల్ రికార్డ్ సరిగ్గా జూన్ 10న బద్దలు కాబోతోంది. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ పేరిట ఉన్న రికార్డును, అంటే ఆల్ టైమ్ హై రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ క్రాస్ చేయబోతున్నారు. దేశంలో మొదటిసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత, అంటే 1952 మే 13వ తేదీన నెహ్రూ తొలిసారి ఎన్నికైన భారత ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత దాదాపు 12 ఏళ్ల పాటు, ఆయన మరణించే వరకు 4398 రోజులు ఆయన ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెహ్రూ రికార్డును ఎవరు బీట్ చేయలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ మాత్రం ఆ రికార్డును బద్దలు కొట్టేశారు. 2014 మే 26వ తేదీన తొలిసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఆయనే ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. సో ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తి చేసుకొని, అంటే దాదాపు 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. అది కూడా జూన్ 10తో ఆ 4399 రోజులు పూర్తవుతాయి. సో దీంతో ఆయన నెహ్రూ రికార్డును బీట్ చేసినట్లు అవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించిన ఏకైక నేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించబోతున్నారు. సరే, రికార్డుల విషయం పక్కన పెడితే ఈ 12 ఏళ్లలో మోదీ తీసుకున్న మోస్ట్ పవర్ఫుల్ అండ్ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఏంటి? అవి దేశ గమనాన్ని ఎలా మార్చాయి, ప్రజలకు ఎలా ఉపయోగపడ్డాయన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకుంటే డిమానిటైజేషన్, నోట్ల రద్దు. 2016 నవంబర్ 8వ తేదీన రాత్రికి రాత్రే 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. నల్లధనం, నకిలీ నోట్ల చలామణి, ఉగ్రవాద నిధులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభంలో ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇది దేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడంలో కీలక మైలురాయిగా నిలిచింది. ఇక రెండోది ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ ఇండియా అంటే జీఎస్టీ అమలు. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో పాత పన్నుల విధానాన్ని రద్దు చేసి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను జీఎస్టీను తెచ్చారు. ఆ తర్వాత యూపీఐ విప్లవం. డిజిటల్ ఇండియా ద్వారా యూపీఐ, భారత్ పే, ఫోన్ పే, గూగుల్ పే వంటి చెల్లింపులను సామాన్యుడికి సైతం అందుబాటులోకి తెచ్చి ప్రపంచ దేశాలకు భారత్ను ఆదర్శంగా నిలిపారు. దీనివల్ల 2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాత మూడోది ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కశ్మీర్కు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదాను 2019లో రద్దు చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద రాజకీయ విజయాల్లో ఒకటి. ఆ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లడఖ్ గా విభజించి భారత రాజ్యాంగాన్ని అక్కడ పూర్తిగా అమలు చేశారు. ఇక ట్రిపుల్ తలాక్ రద్దు. ముస్లిం మహిళలకు సామాజిక భద్రత, హక్కుల రక్షణ కల్పించే క్రమంలో ట్రిపుల్ తలాక్ పద్ధతిని చట్టవిరుద్ధం చేస్తూ మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. ఐదవది పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన 6 మైనార్టీ వర్గాల వారికి, అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం కల్పించేలా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఆరోది రక్షణ రంగ సంస్కరణలు, అంటే అగ్నిపథ్, ఆత్మనిర్భర్. సాయుధ బలగాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు, ఆర్మీని మరింత ఫిట్ గా మార్చేందుకు అగ్నిపథ్ స్కీమ్ ని తీసుకొచ్చారు. అలాగే రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ దేశీయంగా ఆయుధాల తయారీని పెంచారు. ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపారు. ఇక ఏడోది మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ అధినియం. చట్టసభల్లో, అంటే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో దాదాపు ఏకగ్రీవంగా ఆమోదింపజేసి దశాబ్దాల నాటి మహిళల కలను సాకారం చేశారు. ఇక ఎనిమిదోది కొత్త క్రిమినల్ చట్టాలు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల ప్రక్షాళన. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో పూర్తి స్వదేశీ మూలాలు, ఆధునిక సమాజానికి అనుగుణంగా ఉండే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను అమల్లోకి తెచ్చారు. శిక్షించడం కంటే త్వరితగతిన న్యాయం అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇక తొమ్మిదోది భవ్య రామ మందిర నిర్మాణం.
దశాబ్దాల తరబడి కోర్టు వివాదాల్లో నలిగిన అయోధ్య రామ జన్మభూమి సమస్యకు శాంతియుత పరిష్కారం లభించాక అక్కడ అత్యంత వైభవంగా రామ మందిరాన్ని నిర్మించారు. 2024 జనవరిలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భారత్లో ఒక మైలురాయిగా నిలిచింది. ఇక 10వ అంశం సంక్షేమం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దేశవ్యాప్తంగా ఆధునిక వందే భారత్ రైళ్లు, సరికొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎయిర్పోర్టుల నిర్మాణంతో దేశ రూపురేఖలను మార్చారు. జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, పీఎం కిసాన్, కోట్ల మందికి ఉచిత రేషన్ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా అవినీతి రహిత వ్యవస్థను నిర్మించారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీఎస్, అలాగే 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల ఉచిత వైద్య సౌకర్యం కల్పించారు. ఇక అవే కాకుండా కోవిడ్ వ్యాక్సినేషన్, మేక్ ఇన్ ఇండియా, జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, బడ్జెట్ ప్రక్షాళన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఉజ్వల యోజన, బేటీ బచావో బేటీ పడావో, పీఎం ముద్ర యోజన, ఇలా మోదీ హయాంలో ఎన్నో సంక్షేమ విధానపరమైన నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చారు. జూన్ 10న మోదీ చేరుకోబోయే ఈ మైలురాయి కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, దేశంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో కఠినమైన సమస్యలను ఒక సుస్థిర, దృఢమైన నాయకత్వం ఎలా పరిష్కరించగలదో చెప్పడానికి నిదర్శనం. జూన్ 10న మోదీ చేరుకోబోయే ఈ మైలురాయి కేవలం ఒక రికార్డు మాత్రమే కాదు, దేశంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో కఠినమైన సమస్యలను ఒక సుస్థిర, దృఢమైన నాయకత్వం ఎలా పరిష్కరించగలదో చెప్పడానికి నిదర్శనం. ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకానికి ఈ సుదీర్ఘ పాలనే ప్రతిరూపం.